హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిగా. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా Come on to the banga, city that you don't don't keep changing. సో ఈ రోజు మనం ఉన్నాం హాన్స్టెక్ ఫ్యాషన్ డిజైన్ అండ్ ఇంటీరియర్ డిజైన్ కాలేజ్ అండ్ ఇక్కడ గర్ల్స్ అండ్ బాయ్స్ క్యూట్ గా రెడీ అయ్యారు. సారీ, బాయ్స్ హ్యాండ్సమ్ గా రెడీ అయి ఉన్నారు. సో హాయ్ స్టూడెంట్స్. హాయ్. అబ్బా బాబా ఎంత బాగున్నారు అందరూ. బాగున్నారు. బాగా నచ్చారా? నచ్చారా? అంటే బాగున్నారు ఏదో కాంప్లిమెంట్, ఫ్రెండ్షిప్ కొద్ది కాంప్లిమెంట్ ఇచ్చాము. అమ్మాయిలు కదా అలానే ఉంటారులే. ఓకే, ఎనీవేస్ సో ఫ్రెండ్స్, మరి ఈ రోజు మనం వచ్చేసాం ఈ కాలేజ్ కి అండ్ చాలా మంది మనతోటి పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫ్యాషన్ కాలేజ్ అంట. వావ్, ఫ్యాషన్ ఫ్యాషన్ గా ఉన్నారు అందరూ. ఎస్, స్టూడెంట్స్ అందరూ కలర్ఫుల్ గా ఉన్నారు. సో మంచి ఎనర్జెటిక్ గా హైపర్ యాక్టివ్ మీద ఉన్నారు. అండ్ వాళ్ళకి బిస్కెట్ మీద క్రీమ్, చాక్లెట్ అన్ని పూసేశాడు మన ఉదయ్. అండ్ నెక్స్ట్ వాళ్ళలో ఉన్న ఇన్నర్ టాలెంట్స్, వాళ్ళు ఏం చేయగలరు, సో వాళ్ళలో ఉన్న క్రేజినెస్ అంతా బయటకు తీసుకురావాలంటే మనం వెళ్ళాలి నవ్వుల్. సో ఈ నవెంబర్ మంత్ లో మనం నవ్వుల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాకపోతే వాళ్ళ ఎనర్జీని ఇంకా డబుల్ చేయడానికి నవ్వుల్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు రేణు టీం నుంచి ఇద్దరిని, నా టీం నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళతోటి ప్యాక్ ఆడదాం. కొంచెం తెలుగులో మాట్లాడు. గేమ్ ఆడదాం అని అర్థం. ఓకే డన్. మనం వచ్చేసాం నవ్వుల్ సెగ్మెంట్ లోకి. ఈ రోజు ఇప్పుడు నవ్వుల్ గేమ్ ని కంప్లీట్ చేయడానికి నా టీం నుంచి ఇద్దరు గర్ల్స్, అలానే ఉదయ్ టీం నుంచి ఇద్దరు గర్ల్స్ వస్తారు. సో గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. రేణు టీం నుంచి ఇద్దరు వచ్చేసారు, అలాగే నా టీం నుంచి ఇద్దరు వచ్చారు. సో ఇప్పుడు నవ్వుల్కి మేము కొన్ని చిన్న టాస్క్స్ ఇస్తాం అనమాట. సో ఆ టాస్క్స్ రేణు టీం వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తారు, నా టీం వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తారు చూసుకున్నావా? సో ఇప్పుడు నేను ఉదయ్ టీం నుంచి ఒక అమ్మాయికి ఒక టాస్క్ ఇవ్వబోతున్నాను. సో ఉదయ్, ఫస్ట్ నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఫస్ట్ నా టీం నుంచి శేఖ రాబోతుంది. అందరినీ షేక్ ఆడిస్తుంది అనమాట. సో మరి స్టైలిష్ గా ఉండే శేఖకి మనం ఏ టాస్క్ ఇద్దాం? శేఖ, నీకోసం నేను ఒక డైలాగ్ ప్లే చేస్తాను. అది నీకు నచ్చిన మేనరిజం లో నువ్వు దాన్ని రిపీట్ చేయాలి. ఓకే ఓకే, చూద్దాం శేఖ డైలాగ్ ని ఎంత పర్ఫెక్ట్ గా చెప్తుందో, మమ్మల్ని అందరినీ ఎంత బాగా నవ్విస్తుందో. శేఖ అదర్ కొడుతుంది. బస్తీ మే సవాలా సై చూసుకుందాం. శేఖ, ఆర్ యు రెడీ? యా రెడీ. సో డైలాగ్ ఏంటో చూద్దామా? డైలాగ్ ప్లీజ్. yes we are ready. డైలాగ్ ప్లీజ్. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవరైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ఓకే, మా టీం నుంచి షేక్ రెడీగా ఉంది. సో షేక్ డైలాగ్. ముందు సిగ్గుపడి తర్వాత డైలాగ్ చెప్తాను. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. సో చాలా బాగా చెప్పింది. సో ఇంకొకసారి షేక్ ఇంకొకసారి చెప్పాలి డైలాగ్. ఓకే, సెంటర్ అయినా స్టేట్ అయినా పవర్ అయినా అపోజిషన్ అయినా వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అయితే షేక్ ఆడించింది. ఇప్పుడు మా టీం నుంచి వస్తున్నారు చూడు. ఓకే చూసుకుందాం. ఇప్పుడు రేణు టీం వాళ్ళకి నేనైతే ఒక టాస్క్ ఇస్తాను. ఓకే ఓకే. ఆ టాస్క్ ఏంటంటే టంగ్ ట్విస్టర్. మా టీం నుంచి టంగ్ ట్విస్టర్ చెప్పడానికి ఒక గర్ల్ రెడీగా ఉంది. మీ పేరు? సంపద. సంపద నీ దగ్గర బాగా సంపద ఉందా? చాలా ఉంది.
నేను నీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తా, ఓకే చూసుకుందామా? ఓకే, టంగ్ ట్విస్టర్ నేనైతే ఇప్పుడు సంపదాకి ఇస్తున్నాను. సంపద, ఆర్ యు రెడీ? యా खड़क सिंह खड़कने पर खड़कते खिड़कियां, खिड़कियां खड़कने पर खड़कते खड़क सिंह. Sampada, you have to say this 10 times. Oh no. Okay, Sampada, are you ready? या आई एम रेडी. So, start. खड़क सिंह खड़कने पे खड़कती है खिड़कियां, 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 खड़क सिंह खड़कने पे खड़कती है खिड़कियां. నేను చెప్పింది 4 లైన్లు అయితే 2 లైన్లు చేసింది. ఖడక్ సింగ్ ఖడక్నే పర్ ఖడక్తే కిడికియా, కిడికియా ఖడక్నే పర్ ఖడక్తే ఖడక్ సింగ్. 2 లైన్ ఏది సార్ మీరు? ఇదేనా మీ టీమ్? సో మొత్తానికైతే స్పందన చాలా చాలా బాగా చెప్పింది. సో షీ సంపద. ఓకే, స్పందన బోల్డ్ అంత ఉంది కదా, తన హృదయ స్పందనించింది. దానికి సంపద ఉంది, స్పందన కాదు సంపద. ఓకే, అదండి సంపద అంట. సో సంపద చాలా చాలా బాగా చెప్పింది. వెరీ నైస్. సంపదకి అందరూ ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మా టీం నుంచి వికిత రెడీగా ఉంది డాన్స్ చేయడానికి. సో ఈ ఆస్పెక్ట్ ఏంటంటే సంబంధం లేని సాంగ్, దానికి మా వికిత ఇరగదీస్తుందంట. మెగాస్టారా, చిరంజీవ, లేకపోతే నాగార్జున, ఎవరో ఒకలాగా డాన్స్ చేసేస్తుందంట. మొత్తానికైతే ప్యాకాడేస్తుందంట. సో వికిత, కమ్ ఫార్వర్డ్. కన్నులతో చూసేవి గురువా, కనులకు సొంతమౌనా, కనులకు సొంతమౌనా, కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవు, ఇక నన్ను విడిపోలేవు. ఓకే, మరి నా టీం నుంచి అక్క, నీ పేరేంటి అక్క? వికిత. వికిత అయితే డాన్స్ చాలా చాలా బాగా చేసింది. మొత్తానికి నాకు వచ్చింది 2 మొక్కలు డాన్స్, తనగాడు తన 2 మొక్కలు కలిపి 4 మొక్కలు. అసలు డైలాగ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటో మా టీం నుంచి వస్తుంది, తను చూపిస్తుంది. ఓకే, మొత్తానికి మనం ఎంటర్టైన్ చేసామా లేదా? సెకండ్ మొత్తానికి ఇరగదీసాం. చాలా చాలా బాగా చేసింది. ఇప్పుడు మీ టీం ఎలా ఇరగతీస్తారో చూస్తాం. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రాబోతున్నారు? వచ్చే నేమ్ కావ్య. సో రేణు టీం నుంచి కావ్య రాబోతుంది. కావ్యకి ఒక డైలాగ్ ఇద్దాం అనమాట. ఆ డైలాగ్ ని ఎలా కరకరకర చేస్తుందో చూద్దాం. మొత్తానికి అయితే ఆ డైలాగ్ ని చింపి చాట్ చేయాలన్నమాట. ఇప్పుడు అలా నవలి అలా పారేసి అదే చేస్తారు మీరు, మా తెలియదండి. అయితే మొత్తానికి డైలాగ్ ఇచ్చేస్తున్నాం కావ్యకి. సో కావ్య ఆ డైలాగ్ ని ఎలా చెప్పబోతుందో లెట్స్ సీ. కావ్య, రెడీగా ఉన్నావా? రెడీ. రేణు, నువ్వు రెడీగా ఉన్నావా? నేను ఎప్పుడు రెడీనే. ఓకే, డైలాగ్ ప్లీజ్. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే. మాకున్న మోజువల్ల మీరు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తారు తప్ప మీ అందరూ ఆర్డినరీయే. సో మొత్తానికి అయితే అదిరిపోయిన డైలాగ్ వచ్చింది. అందరూ ఆర్డినరీయే. ఈ డైలాగ్ ని కావ్య తను జీవిస్తూ చెప్పాలన్నమాట. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే. మాకున్న మోస్ తప్ప మీరు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తున్నారు, కానీ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఆర్డినరీయే. చాలా చాలా బాగా చెప్పావు, సూపర్. అదనమాట. మొత్తానికి అయితే అమ్మాయిలు ఆర్డినరీయే. మాకున్న మోజు అలా నవల్ సెగ్మెంట్ లో గర్ల్స్ అందరూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మ్ చేశారు కాబట్టి, అండ్ నెక్స్ట్ మనం గేమ్స్ రౌండ్ లోకి వెళ్దాం. సో అంతకన్నా ముందు ఇక్కడ ఇంత ఇంటెలిజెంట్ గా పర్ఫార్మ్ చేసిన గర్ల్స్ అందరికి మరొకసారి థ్యాంక్స్ చెప్పేద్దాం. నవల్ సెగ్మెంట్ ఎన్నో లైక్ వాళ్ళలో ఉన్న నవరసాల్ని బయటకు తీసుకొచ్చి సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ వాళ్ళతో గేమ్స్ ఆడించబోతున్నాం. సో అందులో మొదటి గేమ్ పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడడానికి
చేయడానికి మనకి ముందుగా కావాల్సినవి ప్రాపర్టీస్ ఇప్పుడు మనం వచ్చేసాం పరుగో రౌండ్. సో ఈ రౌండ్ లో మనతో గేమ్ పర్ఫార్మ్ చేయడానికి ఉదయ్ టీం నుంచి 4 గర్ల్స్ అలానే రేణు టీం నుంచి 4 గర్ల్స్ కావాలి. సో ఐ ఇన్వైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేణు టీం నుంచి 4 గర్ల్స్. గర్ల్స్ కమ్ ఆన్. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Appalaxmi. సో పరుగు గేమ్ ఆడడానికి 2 టీమ్స్ రెడీగా ఉన్నాయి. మరి గేమ్ ఎలా ఆడాలి, ఏం చేయాలనేది రేణు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎస్, ఇక్కడ మనకి గన్నీ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి అండ్ అలానే అక్కడ బౌల్, దానిలో 4 బాల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. సో గర్ల్స్ మీరేం చేయాలి అంటే మీరు 4 ఫార్వర్డ్ కి రావాలి. ఆ తర్వాత మీకు ఇచ్చిన మీ 4కి 4 గోన్ సంచులు ఇస్తారు. సో వాటిని మీరు వాటిలో వెళ్ళి సో దాన్ని జంప్ చేస్తూ అక్కడ ఉన్న 4 బాల్స్ ని కలెక్ట్ చేసుకుని వెనక్కి రావాలి. సో 4 వెళ్ళాలి, 4 రావాలి. ఎంత ఫాస్ట్ గా వెళ్ళారో అంత ఫాస్ట్ గా మళ్ళీ బ్యాక్ కి రావాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైంలో టాస్క్ ని కంప్లీట్ చేస్తారో, బాల్స్ ని కలెక్ట్ చేసుకుని నా దగ్గరకు వచ్చేస్తారు, సో వాళ్ళే ఈ టాస్క్ విన్నర్స్. ఓకే గర్ల్స్ అర్థమైందా? సో ఈ గేమ్ ఎలా ఆడాలి అనేది మన ఉదయ్ మాక్ చేసి చూపిస్తాడు. స్పష్టంగా చూడండి, సో బాగా ఆడండి. ఓకేనా? సో ఉదయ్ ఆర్ యు రెడీ? నా మీద పడ్డారా? రండి. ఓకే. మాక్ చేయడానికి ఆర్ యు రెడీ? ఓకే, లెట్స్ సెట్ గో. 3 2 1 గో. సో మాక్ చేసి చూపించాను కదా చాలా బాగా. ఇప్పుడైతే మా టీం ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? Yes, let's start. సో గర్ల్స్ అయితే ఇప్పుడు రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? Yes. గెట్ సెట్ గో. సో నా టీం చాలా బాగా గేమ్ పెర్ఫార్మ్ చేశారు కదా. చాలా బాగా అంటే ఎలా చేయాలో మా టీం రెడీగా ఉన్నారు, వాళ్ళు చూపిస్తారు. ఓకే, రేణు టీం ఆర్ యు రెడీ? ఇప్పుడు పరుగో గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? I want a huge sound. Are you ready? Yes, get set go. మొత్తానికి అయితే పరుగు చాలా సరదాగా అయిపోయింది. రేణు టీం అయితే మొగ్గలు వేసి దొల్లి మొత్తానికి నానా హంగామా చేసేసి ఆడేశారు. ఇప్పుడు ఏదైనా చేసి గేమ్ కంప్లీట్ చేయడం మా లక్ష్యం కదా. ఓకే, వెరీ నైస్. ఇప్పుడైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి, గేమ్ ఆడిన తర్వాత వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం. సంధ్య, ఈ గేమ్ ఆడావు కదా, నీకు ఎలా అనిపించింది? It's very difficult, but I enjoyed it a lot. హర్షిత, నీకు ఎలా అనిపించింది? మొత్తానికి నడిచేంటి గంటలుగా? యాక్చువల్లీ చూస్తే తెలుస్తుంది కానీ చేస్తే సో ఎలా అనిపించింది నీకు గేమ్? నా పేరు భవాని. భవానీ గారు, ఎలా అనిపించింది గేమ్? కాదు, అది చేయడానికి ఇంత డిఫికల్ట్ గా ఉందో అందుకే బాగుంది. నీలం, మీరు గేమ్ ఆడారు కదా, ఎలా అనిపించింది? It's nice. It's give me a better refreshment. It's lots of fun and enjoy. నీ పేరు? అవన్యశ్రీ. అవన్యశ్రీ, ఎలా అనిపించింది గేమ్? ఫస్ట్ భయం వేసింది, ఆడాక ఫన్నీగా ఉంది. ఓకే, మొత్తానికి హౌ వాజ్ ది ఎక్స్పీరియన్స్? Yeah, good.
Yeah, I enjoyed a lot. ఓకే, మొత్తానికి అయితే ఇప్పుడు స్కోర్స్ చూద్దాం. రేణు చెప్పు, మేము గెలిచామా మీరు గెలిచారా? ఉదయ్ టీం కంప్లీట్ చేశారు పరుగు రౌండ్ ఇన్ 1 minute. మా టీం గర్ల్స్ పరుగు రౌండ్ కంప్లీట్ చేశారు within 35 seconds. సో మా టీం గెలిచారు పరుగు రౌండ్ ని. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది. Special performance, huh? Yes, special performance by Sunila. Sunila, come forward. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాతిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట కట్టుకుంటే సింగార కుంకుమెట్టి పెట్టబట్ట తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను పెట్టుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు జల్లు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైతు రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ లేపుతుంటే ముంచిగా ఇలాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీష్ ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాత సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సో సునీల చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేసింది. ఒకసారి సునీలకి గట్టిగా క్లాప్. ఇప్పుడైతే నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో నెక్స్ట్ రాబోతున్న గేమ్ ఏంటంటే బెలూన్ బ్లాస్ట్. ఎస్, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. అండ్ ఉదయ్ టీం నుంచి ఇద్దరు గర్ల్స్, అలాగే రేణు టీం నుంచి ఇద్దరు గర్ల్స్ రావాలి. సో మొత్తానికి నా టీం నుంచి ఇద్దరు అండ్ రేణు టీం నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ ఇలా రౌండ్ గా బెలూన్స్ అని సర్దారు. వాళ్ళకి ఒక మాస్క్ వేస్తారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఆడతారు. ఒక మనిషికి మాస్క్ వేసిన తర్వాత ఆ స్టిక్ తోటి ఆ బెలూన్ ని బ్లాస్ట్ చేయాలి విత్ ఇన్ 90 seconds. 90 seconds టైంలో ఎన్ని బెలూన్ బ్లాస్ట్ చేస్తారో అది కౌంట్ అన్నమాట. అలాగే సెకండ్ పర్సన్ కూడా అదే మాస్క్ వేస్తాం, ఆ స్టిక్ ఇస్తాం. 90 seconds లో కూడా తను కూడా బ్లాస్ట్ చేయాలన్నమాట. ఇలా ఇద్దరు కలిపి 180 seconds లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్ అన్నమాట. సో రేణు, మీ టీం రెడీగా ఉన్నారా లేదా? ఎస్, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ముందుగా మా టీం తరలి వస్తున్నారు. గర్ల్స్, ఆర్ యు రెడీ? ఓకే, కమ్ ఫార్వర్డ్. ఓకే, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి మా టీం నుంచి ఈ అమ్మాయి రెడీగా ఉంది. 3, 2, 1 గో. సో మొత్తానికి అయితే మీ పేరు అపరాజిత రెడీగా ఉన్నారంటే అపరాజితకి మాస్క్ వేసేద్దాం.
సో మొత్తానికి అయితే రేణు టీమ్ బెలూన్స్ తో పాటు స్టిక్లు కూడా పగలగొట్టారు. ఇప్పుడు మా వాళ్ళు స్టిక్లు కాదు బెలూన్స్ పగలగొడతాను ముందుకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు. రెడీయా? 3, 2, 1, go! చాలా బాగా ఆడింది సింధూర. ఇప్పుడైతే నెక్స్ట్ చిచ్చర్ పిడుగు రాబోతుంది. రెడీగా ఉండండి. పూజ రెడీగా ఉంది. సో రెడీయా? 3, 2, 1, గో! సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలంటే మనం వెళ్ళాల్సింది స్కోర్స్ లోకి వెళ్ళాల్సిందే. సో లెట్స్ సీ ది స్కోర్స్. సో ఇప్పుడు బెలూన్ బ్లాస్ట్ 180 సెకండ్స్ లో నా టీం స్కోర్ చేసింది 10 బెలూన్స్. మా టీం 180 సెకండ్స్ లో బ్లాస్ట్ చేశారు 11 బెలూన్స్. ఓకే, చాలా బాగా ఆడారు. అండ్ రేణు టీం అండ్ నా టీం చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఎస్, థ్యాంక్స్. నన్ను మరొక మెట్టెక్కించారు. థ్యాంక్ యూ సో మచ్. బెలూన్ బ్లాస్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఎలా అయితేనో 4 కర్రలు విరగొట్టి మా టీం జయహో అనిపించారు. అండ్ ఇప్పుడు మన జల్జిగాలో తీసుకుందాం షాట్. ఆగండి, మీరు బ్రేక్ తీసుకునే ముందు నేను నా డార్లింగ్ కలిసి మీకు సూపర్ జోక్ చెప్తాం, చూసేయండి. ఏంటండి వారం రోజులుగా జర్మనీ సినిమాలు చూస్తున్నారు? జర్మన్ క్లాసెస్ సిటీలో ఎవరు చెప్తారో కనుక్కుంటున్నారు. మనం జర్మనీ ట్రిప్ కు వెళ్తున్నట్టా? మా ఫ్రెండ్ 2 నెలలు ఆస్ట్రేలియా వెళ్తున్నాడు. వాళ్ళ డాగ్ జర్మన్ షెపర్డ్ ను మన ఇంట్లో ఉంచమన్నాడు. ఓ, జర్మన్ షెపర్డా? ఎంత బాగుంటుందో. కానీ కుక్ ఏదైనా ఏ భాష అయినా అర్థం చేసుకుంటుంది కదా. అవును, కానీ అది నెలలో 2 సార్లు జర్మన్ భాషలో కాక ఏ భాషలో మాట్లాడినా కరుస్తుందట. అలాంటిది మనకెందుకు? వేరే ఫ్రెండ్ కి ఇచ్చేయండి. ఫ్రెండ్స్ అందరూ పోటీ పడితే 10,000 వేలం పాట పాడి గెలుచుకున్నా. 10,000 దండగా. నిజంగా బుద్ధే లేదు మీకు అసలు. అలా అనకు. క్రితం నెలలో అది కరిస్తే వాళ్ళ ఆవిడ అత్తగారు గుటుక్కుమన్నారు. ఈ మధ్య నీకు పంచులు బాగా ఎక్కువ అవుతున్నాయి. మరి ఈ నెల ఏంటనుకుంటున్నావు? ఈటీవీ ప్లస్ నవ్వుల నవంబర్ కదా. సో నెక్స్ట్ గేమ్ కి వెళ్లే ముందు ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చూసేద్దాం. Yes, let's watch. Welcome to the party. Come on, sweetie. Kullam kulla enjoyment man and duty. Ripo mapokadu, pote malli radu. Kalam teliyane lokam chukam colorful chikati dati.
చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఇదే ఎనర్జీ తోటి ముందుకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ రాకపోతున్న గేమ్ ఏంటంటే రింగా రింగా. సో ఈ రింగ రింగ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు, అలాగే రేణు టీం నుంచి కూడా ఇద్దరు రెడీగా ఉన్నారు. కమ్ ఫార్వర్డ్. శ్రద్ధా కపూర్ లాగా అట్టా ఇట్టా తిప్పేసుకోకే, అలియా భట్టు లాగా కుర్రాళ్ళనే కట్టేసుకోకే. ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే ఈ రింగ్స్ లో మీరు సింగిల్ లెగ్ తో జంప్ చేస్తూ వెళ్ళాలి, అలానే సింగిల్ లెగ్ తో జంప్ చేస్తూ రావాలి. సో మీరిద్దరు ఒకరి తర్వాత ఒకరు దీన్ని పర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. సో ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ వినర్. ఓకే ఓకే. సో మరి ఇది ఎలా ఆడాలో ఇంకా మీకు క్లియర్ గా అర్థం కావాలి అంటే మన ఉదయం వాన్ చేసి చూపిస్తారు. ఆర్ యు రెడీ ఉదయ్? ఐ నో యు ఆర్ రెడీ. కమ్ ఆన్. సో మా గర్ల్స్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు, మరి మీ గర్ల్స్ రెడీగా ఉన్నారా? yes we are ready. సో ముందుగా ఎవరు రాబోతున్నారు? మా టీం ఆబ్వియస్లీ. మౌనిక రెడీయా? దున్నేస్తావా? ఓకే, గెట్ సెట్ గో. సో మోనిక చాలా బాగా గెంతుకుంటూ వెళ్ళింది, గెంతుకుంటూ వచ్చేసింది. సో ఆ టైం కూడా కౌంట్ చేసాం. మంచి హాస్యాస్పదంగా వెళ్ళి వచ్చిన డాన్స్ వేసింది, డాన్స్ బిట్ చేసావు. ఎంత మొత్తాన్ని వెళ్ళిందా వచ్చిందా లేదనేది మ్యాటర్. ఏంటి ఇప్పుడు నెక్స్ట్ క్యాండిడేట్ వస్తుంది, చూడు ఎలా విజృంభిస్తుందో. పేరు లక్ష్మి. లక్ష్మి రెడీయా? రెడీ. కమ్ ఫార్వర్డ్. లక్ష్మి చాలు సైలెంట్ గా ఉన్నామని తక్కువ అంచనా వేయకూడదు, ఇలా వైలెంట్ అయిపోతాం. నెక్స్ట్ అయితే రేణు టీం కూడా రెడీగా ఉన్నారు. సో రేణు టీం ఆర్ యు రెడీ? yes are you ready? yes ఓకే. సో ముందుగా ఎవరు వస్తున్నారు? రింగా రింగా గేమ్ ఆడడానికి యుమా రెడీగా ఉంది. are you ready యుమా? yes ఓకే, get set go. Get set go. సో మొత్తానికి అయితే సునీల అసలు ఆ కటౌట్ కి ఆడిన ఆటకి సూపర్, అసలు చాలా బాగా ఆడేసింది సునీల. సో ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఇప్పుడైతే ఎవరు ఎంత టైంలో ఆడారు అనేది స్కోర్ చూద్దాం. సో రింగ రింగ గేమ్ చాలా బాగా ఆడేశారు కదా రేణు టీం అండ్ మై టీం. సో ఎవరు ఎంత టైంలో మొత్తాన్ని ఫినిష్ చేశారనేది తెలుసుకుందాం. సో నా టీం ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే 50 seconds. మా టీం రేణు టీం 35 seconds లో రింగ రింగ గేమ్ ఫినిష్ చేశారు. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తిండుగా చేసుకో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుక్క నొక్కేస్తానే, కొత్తపేట కాడ కొంగులా. షో కాబట్టి ఎవరు గెలిచారు వాళ్ళు గెలిచారని లేదు, ఫ్రెండ్షిప్ కంటే అలాగే ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే తప్ప మీరు గెలిచారు మేము గెలిచారు అని ఎలా అంటారు మీరు? బిస్కెట్ 30 రూపాయలు 3 ఎత్తారు మీకు బిస్కెట్. ఏదైతేనే ఒకళ్ళు అదర్ కొట్టి ఇంకొకరు బెదర్ కొట్టి మొత్తానికి రింగా రింగా రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్స్. ఎస్ జిల్ జిగాలో ఇప్పుడు మనం వచ్చేసాం ఒక వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ గేమ్ లోకి. అండ్ ఆ గేమ్ పేరు సై అంటే సై.
ఎలా ఆడాలి. సో ఇక్కడ చాక్లెట్స్ కనిపిస్తున్నాయి, ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి, లాలీపాప్స్ కనిపిస్తున్నాయి, వా ఇన్ని కనిపిస్తున్నాయి. గ్రీన్ అన్ని కనిపిస్తాయి, అన్ని తినేది కానీ నేను చెప్తా గేమ్ ఏంటో. చాక్లెట్స్ కనిపిస్తున్నాయి, లాలీపాప్స్ కనిపిస్తాయి, అబ్బా ఎంత ఇష్టం చాక్లెట్స్ అంటే. సో మొత్తానికి ఈ గేమ్ ఏంటంటే, ఈ గేమ్ లో 5 అమ్మాయిలు నా టీమ్ లో ఉంటారు, రేణు టీమ్ లో 5 అమ్మాయిలు ఉంటారు అనమాట. సో ముందు 5 ఇన్వైట్ చేసేద్దాం. నా టీం అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. సో ఉదయ్ టీం నుంచి గర్ల్స్ వచ్చేసారు, అండ్ ఇప్పుడు నా టీం నుంచి గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో అమ్మాయిలందరూ రెడీగా ఉన్నారు. యాక్చువల్లీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటంటే, ఈ గేమ్ కోసం లాలీపాప్స్ తినాలి, లాలీపాప్ ఆడుకోవాలి. లాలీపాప్స్ తినేసి బాల్స్ ఆడుకోవడం కాదమ్ముడు. ఈ మ్యాట్ మీద ఒక అమ్మాయి పడుకుంటుంది. మొత్తం 5 ఉన్నారు కాబట్టి 5లో ఒక అమ్మాయి ఈ మ్యాట్ మీద పడుకుంటుంది. మిగతా 4 ఆల్ ది 4 కార్నర్స్ మ్యాట్ పట్టుకుని ఆ అమ్మాయిని లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసిన తర్వాత ఈ కార్పెట్ అంటే వాళ్ళు అలా ముందుకెళ్తారు అనమాట. సో ఏ అమ్మాయి అయితే పడుకుందో ఆ అమ్మాయి ఆ కార్పెట్ లో ఉన్న చాక్లెట్స్ కానీ, బాల్స్ కానీ, లాలీపాప్స్ కానీ అన్ని పిక్ చేసుకుని తన వెనకాతలు వేసుకుంటుంది అనమాట. సో అలా ఏ టీం అయితే ఎక్కువ స్కోర్ చేస్తుందో వాళ్ళు ఈ టీం కి విన్. ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళు విన్ కాదు. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్టా? ఎస్. ఇదెప్పుడు? ఓకే, ఏంటి ఆ ట్విస్ట్? ఆ ట్విస్ట్ అప్పుడు రివీల్ చేయం. గేమ్ ఆడిన తర్వాత వాళ్ళ స్కోర్ చేసిన తర్వాత అప్పుడు రివీల్ చేస్తా ఆ ట్విస్ట్ ఏంటో. అండ్ ఇప్పుడైతే వెళ్ళేటప్పుడు చాక్లెట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి, వచ్చేటప్పుడు అయితే ఏం కలెక్ట్ చేసుకోకూడదు. మీరు వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకోవాలి, వచ్చేప్పుడు మాత్రం ఖాళీగా అమ్మాయిని వదలకండి, అక్కడ అమ్మాయిని కూడా తీసుకొచ్చేయండి అనమాట. సరేనా? సో ముందు మా టీమ్ గర్ల్స్ వచ్చేస్తున్నారు ఈ గేమ్ ఆడడానికి. గర్ల్స్ ఒక్కసారి ఓ వేసుకోండి. గర్ల్స్ మీరు అందరూ ఓ వేసుకోండి ఒకసారి. ఎక్కడమ్మా ఎనర్జీ ఏదమ్మా, ఎనర్జీ ఏదమ్మా, చూపిస్తాను. చూసుకోండి రండి రండి, కమాన్. ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి? సో రేణు టీమ్ గర్ల్స్ సైంటిస్ట్ సై గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. ఎన్ని బాల్స్, ఎన్ని చాక్లెట్స్, ఎన్ని ఫ్రూట్స్ కలెక్ట్ చేశారో ఇప్పుడు కౌంట్ చేద్దాం. ఓకేనా? గట్టిగా కలెక్ట్ చేశారు. ఓకే, సో లెట్స్ కౌంట్ ఇట్. యా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53 chocolates. Yes. అండ్ ఇప్పుడు ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చెక్ చేద్దాం. Yes, 1, 2 fruits. సో రేణు టీమ్ గర్ల్స్ 53 చాక్లెట్స్, అలానే 2 ఫ్రూట్స్ కలెక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ గేమ్ ని సైలెంట్ సైలో మంచి పందెంలో ఆడడానికి ఉదయ్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు నా టీం రెడీగా ఉంది, అండ్ నా టీమ్ లో బాహుబలి కూడా రెడీగా ఉంది, అక్షిత. సో 3, 2, 1 గో.
మా టీం చాలా బాగా ఆడారు అండ్ చాలా కలెక్ట్ చూద్దాం చేశారు. ఎంత బాగా ఆడారో, ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ చేయాలి కదా. లెట్స్ కౌంట్. 1 2 2 3 4 5 6 7 8 9 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 27 28 29 30 31 32 33 34 35 36 చాక్లెట్స్. చాక్లెట్స్ అయితే 36 కలెక్ట్ చేశారు. అండ్ ఇప్పుడైతే ఫ్రూట్స్ 1 2 3 ఫ్రూట్స్. సో 3 ఫ్రూట్స్ కలెక్ట్ చేశారు. మా వాళ్ళు ఇంతే కాదండి, బాల్స్ కూడా కలెక్ట్ చేశారు. మీ వాళ్ళు స్పోర్ట్స్ ఆడరా? ఫుట్బాల్, వాలీబాల్? అందుకే మీ వాళ్ళు కలెక్ట్ చేయలేదు, మా వాళ్ళు కలెక్ట్ చేశారు. 1 2 3 బాల్స్. సో ఏదో ట్విస్ట్ ఉందని చెప్పావు కదా, ఏంటి ట్విస్ట్? ఆ ట్విస్ట్ ఏంటంటే నా చేతిలో కనిపిస్తున్న 3 చిట్స్. అవును. ఈ 3 చిట్స్ లో 100 50 30 3 నెంబరింగ్స్ ఉన్నాయి. సో యూజువల్ గా అందరూ చాక్లెట్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తారు, ఎందుకంటే అవి బాగా ఇష్టం కాబట్టి. సో ఆ నెంబరింగ్ ఎలా ఫినిష్ అవుతుంది అంటే, చాక్లెట్స్ ఒకవేళ వాళ్ళు 36 చాక్లెట్స్ కలెక్ట్ చేసి ఉంటే ఇందులో మా టీం ఏ స్లిప్ అయితే పిక్ చేస్తారో, ఒకవేళ మీరు 30 పిక్ చేసినట్టయితే 36 into 30. ఓ అంటే 3 చిట్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి 100ది, ఒకటి 50ది, ఇంకోటి 30ది. సో ఈ కౌంట్ కి ఆ చిట్ మా వాళ్ళు మీ స్కోర్ కి మా వాళ్ళు ఫైనల్ స్కోరింగ్ డిసైడ్ చేస్తారు. ఈ గేమ్ లో కిక్ మాత్రమే కాదు, బోలెడంత లక్ బేస్ అయి ఉంది. సో ఇదే ఇందులో ట్విస్ట్. సో ఇప్పుడు చూద్దామా, ఇప్పుడైతే ఏ స్కోర్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం. మా టీం చాలా చాక్లెట్స్ కలెక్ట్ చేసింది. ఎన్ని కలెక్ట్ చేశారు మీరు? 36 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు మీ టీం మెంబర్ ఒకరు దాని నుంచి చిట్ తీస్తారు. 100 ఇలాంటప్పుడే మీరు మనసు మార్పులు గురించి గ్రాంట్ చేసుకోవాలి బంగారాలు. సో మాది 36 కాబట్టి 36 into 100 కాబట్టి 3600. నెక్స్ట్ స్కోరింగ్ దేనికి వెళ్ళిపోతారు? ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 ఫ్రూట్స్ కలెక్ట్ చేశారు. మరి వాళ్ళ కలెక్ట్ చేసిన 3 ఫ్రూట్స్ కి మా వాళ్ళు ఇచ్చే స్కోరింగ్ ఎంత అంటే 50. సో మొత్తానికి ఫ్రూట్స్ లో కూడా 50 వచ్చేసింది కాబట్టి 3 ఫ్రూట్స్ into 50. అండ్ నెక్స్ట్ మిగిలింది బాల్స్ అని కలెక్ట్ చేశారు. 3 balls. అండ్ వాళ్ళు కలెక్ట్ చేసిన 3 balls కి మనం ఇచ్చే స్కోరింగ్ 30 into 3 balls కాబట్టి అది కూడా మా స్కోర్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రేణు వాళ్ళ టీం కూడా తీద్దాం. సో రేణు టీం, మీరు ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసి? 30. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం ఎవరు పుట్టారు? చాక్లెట్స్ కి 30 వచ్చింది అనమాట. 53 into 30. అండ్ నెక్స్ట్ ఏ స్కోరింగ్ కి వెళ్దాం. ఫ్రూట్స్ 2 ఫ్రూట్స్ కి నువ్వు ఇచ్చే స్కోరింగ్ 100. సో ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలి అంటే మనం ఇప్పుడు 10 to 1 కౌంట్ డౌన్ చేయాలి. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. yes. ఫైనల్ స్కోర్ ఎవరు ఎంతగా గెలిచారు అని తెలుసుకునే ముందు రేణు, మీ స్కోర్ ఎంత రేణు? 1790. సో మా స్కోర్ వచ్చేసి 3840. జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. సో సై అంటే సైలో విన్నర్స్ వచ్చేసి ఉదయ్ టీం.
రేణు మొత్తానికి అయితే అందరూ చాలా బాగా ఆడారు. మీ టీం కూడా చాలా బాగా ఆడింది, మా టీం కూడా చాలా బాగా ఆడింది. 2 గేమ్స్ లో మీరు గెలిచారు, లాస్ట్ లో ఎప్పుడైనా విన్నర్స్ గెలుస్తారు కాబట్టి అదనమాట. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సో ఇది వాళ్ళ జిల్జిల్జిగా ఈ రోజు మనం సందర్శిస్తాం హామ్స్టెడ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కాలేజ్ లో. స్టూడెంట్స్ అందరూ కిరాక్ ఉన్నారు అండ్ మరొక కిరాక్ స్టూడెంట్స్ తో మరి కాలేజ్ తో అండ్ ఉదయ్ అండ్ రేణు మిమ్మల్ని కలుసుకుంటారు. అండ్ కీప్ వాచింగ్ జిల్జిల్జిగా.